న్యాయాధిపతులు 18వ అధ్యాయము 22 నుండి ఆఖరి వరకు ధ్యానించుకున్నాం. గత వారంలో పై వచనాలు ధ్యానించుకున్నాం. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోలే దానియేలును వెంటాడి కలుసుకొని వారిని పిలువగా, వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమి కావాలను, ఇట్లు గుంపు గూడనేలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకులు మీరు పట్టుకుని పోచున్నారే, ఇక నా యొద్ద ఏమి ఉన్నది, నీకేమి కావాలని అనుచున్నారే. అదేమన్నమాట అనగా, ఇక్కడ ఎఫ్రాయిమీయుడైన మీకా తాను విగ్రహాన్ని పెట్టుకున్నాడు. తన ఇంట్లో యాజకుడిని ఆ విగ్రహానికి యాజకుడిగా పెట్టుకున్నాడు, లేవీయుడిని. అయితే ఇప్పుడు ఎవరు వీళ్ళు? దానియేలు వచ్చి ఏం చేశారంటే, ఆ లేవీయుడి దగ్గర సమాచారం అంతా తీసుకుని తర్వాత ఆ ఇంటి మీద వారు దాడి చేశారు. కనుక దాడి చేసి ఆ విగ్రహాన్ని, తర్వాత ఆ లేవీయుడైన యాజకుడిని కూడా పట్టుకుని తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ మీకా ఇరుగు పొరుగు వారు వీరందరూ కూడా గుమికూడి మీకా ప్రశ్నిస్తాడు, ఏం చేస్తున్నారు మీరు? ఇలాగా నా విగ్రహాన్ని, ఆ లేవీయుడిని మీరు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? ఇవన్నీ తీసుకెళ్ళిపోతే నాకేమీ ఉంటుంది. సో కాబట్టి అసత్యాన్ని అనుసరించినప్పుడు చివరికి మిగిలేది ఏముండదు. ఈ లోకంలో భౌతికంగా ఉన్నంత కాలము విగ్రహాలు పెట్టుకోవటం కానీ, అసత్యాన్ని అనుసరించడం కానీ, వాక్యానుసారమైన జీవితం లేకపోవటం కానీ ప్రస్తుతానికి శరీర విషయంలో నడుస్తుంది. దేవుడు కూడా వదిలేస్తాడు. నీకేది కావాలో, ఆత్మీయ జీవితం కావాలో, భౌతిక శరీర జీవితం, పాపయుక్తమైన జీవితం, దైవ చిత్తానుసారమైన జీవితం కావాలా, లేకపోతే నీ సొంత ఇష్టానుసారంగా నడుచుకుంటావా, నీ చాయిస్కి వదిలేస్తాడు అన్నమాట. అయితే చివరికి ఇక్కడ ఈయన ఫలితార్థం ఏంటంటే, విగ్రహాన్ని పెట్టుకున్నాడు, యాజకుని పెట్టుకున్నాడు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. తర్వాత చివరికి వాళ్ళు వచ్చి దాన్ని ఏం చేశారు? ఎత్తుకుపోయారు. కాబట్టి ఈయన భక్తి అంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. యేసుక్రీస్తు ప్రభువును తప్ప వేరొకరి మీద ఎవరైనా విశ్వాసం పెట్టుకుంటే దాని అంతమేంటి? వ్యర్థము. దాని అర్థము వ్యర్థం మాత్రమే కాకుండా నరక శిక్ష. ఎంతకాలం ఉంటుంది నరక శిక్ష? జీవితకాల యుగాలు ఉంటుంది. ఇక నెవర్ ఎండింగ్ టైం కదా, నెవర్ ఎండింగ్ టైం. ఈ లోకాన్ని సస్తే చాలన్నమాట. అందుకనే ఏదో యేసుప్రభుని నమ్ముకున్నానని విగ్రహారాధనని వెంబడించినట్టుగా యేసుప్రభుని వెంబడించేది కాదు కదండి. బేసిక్స్ సరిగ్గా ఉండాలి కదా. మనం దేని కొరకు నమ్ముకున్నాం? యేసుప్రభుని ఆత్మరక్షణ కొరకు. చూడండి ఒక మాట, మొదటి పేతురు మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి. మొదటి పేతురు మొదటి అధ్యాయం. ఏముందండి? మీరు ఆయనను చూడకపోయినా ఏం చేస్తున్నారు? ఆయన్ని, యేసుప్రభుని చూసామా మనం, కానీ ఏం చేస్తున్నారు? మీరు ప్రేమిస్తున్నారు. ఎందుకంటే మొదటగా ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి మన పాపాన్ని పరిహరించి క్షమించి మనల్ని పరిచాడు. పరిచి ఏం చేశాడంటే నిత్య జీవం ఇచ్చాడు. యుగ యుగాలు దేవునితో, దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఉండే ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు? లేదనుకో, ఎక్కడ ఉండాలి? నిత్య నరకం. చనిపోయిన తర్వాత నిత్యత్వంలో 2 స్థలాలు. ఒకటేంటి? పరలోకము, దేవుడు ఉండే పట్టణం. ఎల్లకాలం యుగ యుగాలు దేవుని మహిమ ఉంటుంది. అక్కడ బాధ, కరువు, చావు, రోగము,
ఇవన్నీ కూడా ఉండవు. సో దేవుని పిల్లలుగా మనం ఆయన దగ్గర యుగాలు కూడా ఉంటామన్నమాట. లేనట్లనుకో, అది లేదనుకో, ఎక్కడ ఉంటాం మనం? నరకంలో. కనుక మిగిలిన తెలియని వారంతా కూడా ఇటువంటి వ్యర్థమైన భక్తిని పడతారు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు చూడు, మీరు చూడకపోయిన ఆయన్ను ప్రేమించుచున్నారు. తర్వాత ఇప్పుడు ఆయన కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ. మన విశ్వాసానికి ఫలితం ఏంటి? ఆత్మరక్షణ. మనం ఎందుకు నమ్ముకున్నాం? ఆత్మరక్షణ. చాలామంది ఎందుకు నమ్ముకుంటారు? రోగం బాగైంది, ఉద్యోగం వచ్చింది, అది కాదు. భూసంబంధమైన వాటి కొరకు కాదు. వేటి కొరకు నమ్ముకున్నాం మనం? ఆత్మరక్షణ. చూసి నమ్మామా, చూడక నమ్మామా? వాక్యంలో రాసి ఉంది, ఇది దేవుని వాక్యం కాబట్టి తప్పకుండా. మీ డాడీ ఉత్తరం రాస్తే నమ్మరా? ఎందుకు? మీ డాడీ మీద ఏమన్నా మీకు నమ్మకం ఉంది. ఆయనే రాశాడు. ఆయన రాసినప్పుడు ఏది రాసినా కరెక్టే రాస్తాడు. అట్లాగే పరలోకపు తండ్రి తన కుమారుని పంపించాడు, ఈ విషయాలన్నీ కూడా రాశాడు. దీంట్లో మనం పాపులం అని, ఎలా పాపులం ఏంటి, దాని సంగతి, తర్వాత ఆత్మకు వచ్చే నరకం ఏంటి, ఆ రక్షణ ఎలా వస్తుంది అనేది తన కుమారుడు ద్వారా విషయాలన్నీ రాసిపెట్టాడు. కాబట్టి దాని ప్రకారం ఇవన్నీ క్లియర్గా రాసి ఉన్నాయి. కానీ మనుషులు ఏంటంటే ఈ మేకావలే విగ్రహాలను పెట్టుకుంటారు. యేసుప్రభునే ఒక విగ్రహంగా పెట్టుకుంటారు, శిలువనే ఒక విగ్రహంగా పెట్టుకుంటారు. అర్థమవుతున్నాను? పెట్టుకోవచ్చా? దేన్ని కూడా, ఏ రూపాన్ని కూడా చేయడు. కాబట్టి అట్లా ఇప్పుడు చేసుకున్నాడు. దాని ఆ భక్తికి, విగ్రహ ఆరాధనతో కూడిన భక్తికి, లేక తర్వాత ఈ లేవీలను కూడా పెట్టుకున్నాడు కదా. సో చివరికి ఏమైంది? కాకి వచ్చేది. వాళ్ళు గాదీయులు వచ్చి ఏం చేశారు? వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆయన ప్రయత్నం చేశాడు రెసిస్ట్ చేయటానికి. ఇప్పుడు నాకేముంది? ఏం లేదు. చనిపోయిన తర్వాత యేసు లేని జీవితం, చనిపోయిన తర్వాత ఏముంది? నరకం ఉంది. ఏముంది? ఏం కావాలి? అందుకనే భక్తి సరిగ్గా పెట్టారు. మన భక్తి ఎలా ఉండకూడదు? మీకాలాగా ఉండకూడదు. ఇంకెలాగ ఉండకూడదు? ఆ యాజకుడిలాగా ఉండకూడదు. యాజక ధర్మం ఎలాగ ఉండాలి? దాంట్లో పాపం ఉండకూడదు. పవిత్రంగా చేయాలి యాజక ధర్మం. మనం కూడా చూసాం నెహెమ్యా గ్రంథంలో. ఓకే అండి. అలా ఆ మిశ్రిత జనం కాబట్టి వాళ్ళు కలిసిపోవాలి, ఇశ్రాయేలుతో కలిసిపోవాలి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే దాంట్లో కొంతమంది వచ్చేసారు. వాళ్ళ పేర్లు లేవు ఇశ్రాయేల్ జనాంగంలో. కాబట్టి వారిని యాజకులుగా ఉండకూడదని ఆజ్ఞాపించారు. మీరు అపవిత్రమైన జనం అని. తర్వాత రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందకూడదని, పవిత్రమైన వస్తువుల్లో పాలు పొందకూడదని వారికి ఆజ్ఞించారు. ఇవన్నీ గుర్తున్నా? వేరు వేరు అదే ఇస్రాయల్ నుంచి వేరు. సరే, అది సర్వసంగతి. కానీ ఉంటారు వేరు పోస్ట్ అంటే వేరే. కానీ శరీరానుసారం అపవిత్రమైన జనం వారితో ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేయకూడదు? పవిత్రం. అది వచ్చే పాయింట్. అది పేరున్నారా లేదనేది ఎలా కలుపుతారు? అపవిత్రులు పవిత్రులు ఎట్లా కలుస్తారు? పాపక్షమాపణ పొంది సరి చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తులు ఏంటంటే ఎవరైనా సరే యేసు రక్తం చేత కడగబడి జాగ్రత్తగా ఉండాలి. మనలో యోగ్యంగా పాలు పొందాలంటే, యాజక ధర్మం సరిగా చేయాలంటే, మనం క్రీస్తులో ఏమై ఉన్నామో సరిగా ఎరగకుండా అపవిత్రమైన జీవితం కలిగి ఉంటే మనం చేసే యాజక ధర్మం, ఆరాధన కానీ, ప్రార్థన కానీ, సువార్త కానీ, ఇంకేదైనా కానీ అంగీకరింపబడేటట్టుగా చేయాలి. ఇప్పుడు ఈ భక్తి ఎవరికి ఉపయోగమైంది? దానికి ఎంత నష్టం వచ్చింది? కుటుంబానికి అంతటికీ నష్టం వచ్చిందా? తాను ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు. సో చివరికి గాదీయులు వచ్చి ఏం చేశారు? గాదీయులు కాదు, దానియులు వచ్చి ఏం చేశారు? అది తర్వాత ఏమని చెప్పండి, 25వ వచనం. దానియులు నీ
మాలో నెవనికిని మేఘము ఇంకేం మాట్లాడకయ్యా, ఇంకేం మాట్లాడకు. వీళ్ళు ఎందుకంటే ఈ ప్రజలు తనకంటే బలవంతులని, వారిని జయించలేమని, తిరిగి వాడు తీసుకున్న వాటిని తిరిగి తీసుకోలేమని అతను గ్రహించి మీక తనతో ఉన్న వారందరూ కూడా ఇరుగు పొరుగు వారంతా కూడా ఇక సరెండర్ కావచ్చు, ఇంకేం మాట్లాడద్దు అని బలవంతంగా చెప్పి ఏం చేశారు, తమ త్రోవను వెళ్ళి వాడు తమకంటే బలవంతులని మీక గ్రహించిన వాడే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. సో ఇది సంగతి. మీకు దొరికింది ఏంటంటే వ్యర్థ జీవితం. క్రీస్తు లేని జీవితం వ్యర్థ జీవితం. మనిషి నిత్యత్వం కొరకు, పరలోకం కొరకు, పరలోకం దేవుని కొరకు సృష్టింపబడ్డాడు. ఆ దేవుని మహిమ కొరకు మహిమాత్రమే సృష్టింపబడ్డాడు. ఆ దేవుని మనం మహిమపరచకపోతే ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది. తర్వాత వ్యర్థమే కాకుండా ఉంది, నరకం ఉంది, అగ్ని ఆరదు, చావదు, అక్కడ ఉంటాం. తర్వాత ఎక్కడి వరకు చదివాం? అతని యుద్ధమున్న యాజకుని వాడు పట్టుకొని చూడగాను నిర్భయంగాను ఉన్న లాయిషు వాడు నీకు వచ్చి కత్తి వాత వాడిని హతము చేసి అగ్ని చేత పట్టులను కాల్చారు. చూసారండి, లాయిష్ని వీళ్ళు వశం చేసుకోవాలి. వాళ్ళ ఉద్దేశం అది కదా. మొట్టమొదటి టార్గెట్ ఏంటి? మేకా ఇంటికి వెళ్ళాలి, ఆ విగ్రహాన్ని తీసుకోవాలి. రెండోది యాజకుడిని తీసుకోవాలి, రావాలి. యాజకుడే చెప్పాడు కదా మీకు జయం వస్తుందని. ఆ లాయిష్ని జయించాలి, మళ్ళీ వాళ్ళందరినీ చంపేయాలి. కాబట్టి తన వశం చేసుకోవాలంటే ఎవరు? గాదీయులు, దానియేలు. ఈ దానియేలు వశం చేసుకోవాలంటే చంపుడే. దొంగ దేనికి వస్తాడండి? దొంగతనంగా చేస్తాడు. దొంగతనంగా వస్తాయని ఆశీర్వాదాలు. ఎందుకంటే దేవుని నుంచి తొలగిపోయారు, ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. అందుకనే వాక్యాన్ని మందిరంలో సరిగ్గా వినాలి. మీరు చదువుకుంటే అన్ని విషయాలు అర్థం కాదు. కరెక్ట్ పాయింట్స్, ఇప్పుడు మన లైఫ్కి ఏదో అవసరమో ఆ పాయింట్స్ దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తాడు. చూసారా? అందుకనే శ్రద్ధగా వచ్చి అన్ని మీటింగ్లో వినాలి. కొన్నిసార్లు రావటానికి వీలు లేదనుకో, నువ్వు పంపించే మెసేజ్ వినాలి. మార్నింగ్ 1 minute షార్ట్ మెసేజ్ పంపిస్తున్నాం, వెర్బల్గా పంపిస్తున్నాం, తర్వాత వాకల్గా పంపిస్తున్నాం. ఏదోటి వినాలి కదా. దాంట్లోనే ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ మెసేజ్, 1 minute మెసేజ్. పెద్దలు చిన్నలు అందరూ కూడా వినాలి. ఎందుకంటే నీ ధర్మశాస్త్రంలో నువ్వు ఒక్కొక్క అంశం గురించి, ఒక్కొక్క పార్ట్ గురించి పంపిస్తున్నాం. ధర్మశాస్త్రం తెలియదు. ధర్మశాస్త్రం అర్థమైతేనే కానీ కొత్త నిబంధన మీకు అర్థం కాదు. సో అందుకని అవి కూడా చదువుకోండి. ఏం పదన చదువుతున్నాను అట్లా నేర్చుకుని మళ్ళీ ప్రేయర్లో రిపీట్ చేసుకోవాలి. వీటి నేర్పించావు, నీకు వందనాలు ప్రభు అని చెప్పాలి. వీటినంటే ఏంటేంటో మీరు చదువుకున్నప్పుడు మీరు బీటెక్లు ఎంటెక్లు చేశారంటే మీకు అన్నీ గుర్తున్నాయి కదా, సూత్రాలు గీత్రాలు. అట్లా దేవుని వాక్యం కూడా మైండ్లో పెట్టుకో. లేకపోతే ఏమవుతుంది చెప్పు? మీకు అలాగే తయారవుతుంది. బాగా చెప్పారు. ఇంకా ఇలాగా ఆ లేబుల్ ఇలా తయారవుతుంది. సో అలా లేకుండా సాతానుడు, ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఇలాగ పనిచేస్తూ ఉంటాడు. సాతానుడు ఎందుకు వస్తాడంటే దొంగతనం చేయటానికి. ఎవరిని దోసుకుంటాడు? మనిషి కంటే ప్రశస్తమైన వాడు ఇంకొకడు లేడు. అటు దేవునికి మానవుడు ప్రశస్తమైన వాడు, సాతానుకు కూడా దేవుడు ఏంటంటే తను సేవించాలని దేవుడు మనిషిని చేస్తే తన వశం చేసుకున్నాడు. ఎందుకంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి సాతాను వైపు వెళ్ళిపోయాడు. సాతానులో విడిపించడానికి యేసుప్రభువు వచ్చి దేవుడు ప్రాణం పెట్టి విమోచన క్రయధనం చెల్లించి విశ్వాసం ద్వారా రక్షించాడు. విశ్వాసానికి ఫలం ఆత్మరక్షణ. బాగా చెప్పు. ఆత్మరక్షణ ధ్యేయంగా పెట్టుకోవాలి. భూ సంబంధమైనవి అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతికినప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో అది ఉన్నప్పుడు సెకండ్ ప్రయారిటీ ఆయన చూసుకుంటాడు. అది మనం ఆశించి నాకు ఇదే కావాలంటే
భూ సంబంధమైనవి ఆశించి అడుగుతాం. ఆశ లేదు, అవసరాలన్నీ కూడా తీరుస్తాం. అందుకని చాలా, ఎందుకంటే రేపు ఏమవుతుంది మనకి, ఈ రోజు వరకు బాధలు ఉన్నాం. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో యూ కెన్ నెవర్ నో. తెలుస్తుందా మనకి? అందుకని దేవుడు చూసుకుంటాడు. హీ విల్ టేక్ హోల్డ్ ఆఫ్ అవర్ ఫ్యూచర్, టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. ఓకే, అవర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ హెవెన్, నాట్ ఆన్ అర్త్. ఈ భూమి మీద ఎంతో కాలము ఉన్నాం. అందులోకి ఇప్పుడు చాలా డేస్ అన్ని చాలా గ్రిమ్గా ఉన్నాయి. ఓకే, చాలా డార్క్గా ఉన్నాయి. ఏం అర్థం అవుతుంది వాతావరణం చూసినప్పుడు కానీ. అందుకని ఏం చేయాలి మనం? మీ కావాలి ఉండకూడదు. రాజు లేడంటే దినాల్లో ఎవరి ఇష్టానుసారంగా. ఈ దినాల్లో అందరూ ఉన్నారు. యేసుప్రభు ఉన్నాడు, స్థానిక సంఘం ఉంది. ఎప్పుడప్పుడు మనం ఏం చేయాలి? ఆధీనంలో ఉండి జాగ్రత్తగా నేర్చుకోవాలి. తర్వాత చదవండి. అది సీదోనుకు దూరమైనందున, సీదోనుకు దూరమైనందునను, వారి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవరినో తప్పించుకోలేదు. చూసారు పాపం వాళ్ళు ఎలా ఉన్నారంటే, వేరే పొరుగు పట్టణానికి దూరంగా ఉంది. ఇదంతా చూడు ఎట్లా ప్లాన్ చేస్తారు. సాతానుడు తన తంత్రాలు కూడా అట్లాగే ఉంటాయి. మనల్ని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా ఇరికించాలి, ఎట్లా దొంగిలించాలి, యేసుప్రభులో నుండి ఎట్లా మళ్ళించాలి, ఇవన్నీ అన్ని ట్రిక్కులు ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు? దొంగచాటును, దొంగతనంగా లాయిష్ను పట్టుకోవాలన్నప్పుడు ఇన్ని ప్లాన్ చేస్తున్నారు. దాన్నే ఎంచుకున్నారు. ఎందుకని? సీదోను, దాని పక్కన ఉన్న పట్టణం, కనీసం వాళ్ళను హెల్ప్ చేస్తారంటే అది దూరంగా ఉంది. తర్వాత అన్యులు లేనందున ఎవరినూ తప్పించుకోలేదు. ఇతరులతో సాంగత్యం లేనందున ఏమైంది? అది విగ్రహములకు సమీపమైన లోయలో ఉన్నది. ఎక్కడ ఉందండి అది? బేత్రెహోబునకు సమీపం. బెత్లెహేము కాదు, అది బేత్రెహోబునకు. సో ఇతరులతో కూడా సాంగత్యం లేదు. ఇప్పుడు మనకేంటంటే పరిశుద్ధుల సహవాసం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో ఏం చేస్తారు? వీళ్ళు అటాక్ చేసినట్టు దానియేలు అటాక్ చేసినట్టు లాయిష్ని ఏం చేస్తారు? మనం ప్రభుత్వ సంబంధం సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు కూడా కలిగి ఉండాలి. వాక్యానుసరిగా నేర్చుకోవాలి. విశ్వాస లోపాన్ని సరిదిద్దుకోవాలి. ప్రవర్తన సరిగా పెట్టుకుని ముందుకు సాగుతూ రావాలి. ఇది డే టు డే బిజినెస్. ఇది ప్రతిరోజు కూడా ఆ రీతిగా ఉండేది. బాబు వింటున్నావా? ఏం చెప్తాను? అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు ఉండాలి? డైలీ బేసిస్లో. ఓకేనా? తర్వాత చదవండి. వారికి పట్టణమును కట్టుకొని అక్కడ నివసించింది. ఇశ్రాయేలు పుట్టిన తన తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టింది. పూర్వము ఆ పట్టణమునకు లాయిష్ అని పేరు. ఇప్పుడు లాయిష్కి ఏం పేరు పెట్టారు? తండ్రి పేరు. తండ్రికి మాత్రం మంచిగా అనిపిస్తున్నారు. అర్థమైందండి? దాన్ని పట్టుకున్న తర్వాత దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొని మోషే మనుమడును గెర్షోను కుమారులైన యోనాతాను వాడును వారి కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియేలు గోత్రములకు యాజకులై దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకున్నారు. తర్వాత మోషే మనవడును గెర్షోను యోతాను అను వాడును వాని కుమారులను ఆ దేశం పట్టుబడి వరకు యాజకులే ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఎవరంటే అయినా మోషే మనవడంట, గెర్షోను కుమారుడంట. మోషే కుమారుడి పేరు తెస్తే గెర్షోను ఒకడు కదా. ఇంకొక ఆయన పేరు మనవడు. అదే మోషే మనవడులే గెర్షోను. ఓకే, మోషే మనవడును గెర్షోను కుమారుడు. అంటే గెర్షోను మనవడు కాదు. ఎవరు? అట్లే చెప్పాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు. నువ్వు చెప్తానంటే ఆయన ఏం చెప్తుంటే మళ్ళీ
మోషే కుమారుడు గెర్షోన్ అని చెప్తున్నాడు. అదేనో ఉంది. మోషే కుమారులు ఎంతమంది? మోషే కుమారుడు గెర్షోన్ అన్నాడు. మళ్ళీ అక్కడ మనవడు గెలవడు అంటారు. సరే, ఓకే. మోషేకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. గెర్షోన్ ఒకరు, ఇంకొకరి పేరు ఏంటండి? ఇంకొక పేరు ఏదో ఉందో ఎలియాజరా? ఎలియాజర్ ఇద్దరు ఉంటారు. సరే, సో ఈ వీళ్ళలో యోనాతాన్ అనేవాడును వాని కుమారులను ఆ దేశమును చెరపటి వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండరి. తర్వాత ఏమైంది? దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటిను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటిను వారు మీకా చేయించిన ప్రతిమను. షిలోహులో మొదటిగా దేవుని ఆలయం ఉంది, దేవుని మందిరం ఉంది. ఈ షిలోహులో ఉన్న దేవుని మందిరం యొక్క చరిత్ర అంతా కూడా ఇలాగే ఉంది. ఎలా ఉంది? సో ముందు పరిస్థితి ఏమో ఇలాగ ఉంది, ఇలాంటి వాళ్ళ చేతిలో ఉన్నది. రెండోది ఏంటంటే ఏలి ఉన్నప్పుడు, ఏలి యాజకుడు ఉన్నప్పుడు ఏలి కుమారులు కూడా ఏం చేశారు? బలాత్కారం చేశారు కదా. మొదటి సంఘాల గ్రంథంలో దీని తర్వాత ఉంటుంది ఆ చరిత్ర. వాళ్ళు కూడా ఏం చేశారండి? మందిరాన్ని పాడు చేశారు. మందసం పట్టబడింది. సో భయంకరమైన పరిస్థితులు జరిగాయి. ఏలి చనిపోయాడు, ఏలి కుమారులు చనిపోయారు, వారి భార్య చనిపోయింది. కుమారుని కంటూ కోడలు ఫినెహాస్ భార్య చనిపోయింది. తర్వాత కొడుక్కి ఏమని పేరు పెట్టిందో తెలుసా? ఇకాబోత్ అని పెట్టి. ఇకాబోత్ అంటే ప్రభావం వెడలిపోయింది. దేవుని ప్రభావం ఏమైంది? దేవుని ద గ్లోరీ డిపార్టెడ్. దేవుని మహిమ ఏమైంది? ఆ మందిరం నుంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ చేస్తే దేవుని మహిమ ఎందుకు ఉంటుంది? అందుకనే మనం సరైన విశ్వాసంతో, సరైన రక్షణ అనుభవంతో ఆరాధించినప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకుని మార్పు చెంది విశ్వాసంతో, నిరీక్షణతో జీవించి సాక్షులుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది, మనకి క్షేమం కలుగుతుంది. లేనట్లయితే ఏమవుతుంది? రైతే అర్థమైంది. వాళ్ళకి ఏమైంది ఇప్పుడు? సో ఇటువంటి భక్తిలో ఉండకుండా మనం క్రమంగా నేర్చుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.